హలో ఫ్రెండ్స్. హోప్ నిన్నటి మన అనాలిసిస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నిన్న మనం అనుకున్న ఏరియా ఇదే గదా! ఎగ్జాక్ట్‌గా. ఇక్కడి నుంచి కంప్లీట్‌గా మార్కెట్ ఫాల్ అయిపోయింది. హోప్ నిన్న ఏం జెప్పాను మీకు, నిన్నటి ఓపెనింగ్ క్యాండిల్ ఇదే గదా! ఈ క్యాండిల్ కింద ప్రైస్ సస్టైన్ అయిందంటే కంప్లీట్ ఇక్కడ దాకా స్పేస్ ఉందన్న విషయం మనం డిస్కస్ జేసుకున్నాం. మార్కెట్‌లో కింద ఓపెన్ అయింది. బట్ సస్టైన్ అవ్వలేదు. సో, బట్ మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్న ఏరియా ఇదే గదా! కంప్లీట్‌గా ఇదే ఏరియాని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఇక్కడ నుంచి 200 ప్లస్ పాయింట్స్ అయితే ఫాల్ అయిపోయింది. బట్ ఓకే. ఈ ఫాల్ ఎంతమంది క్యాప్చర్ చేశారు? అట్‌లీస్ట్ కొన్ని పాయింట్స్ అయినా మీరు క్యాప్చర్ లేదా అన్నది కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఇది డిమాండ్ ఏరియా అనుకున్నాం. బట్ ఏవో చిన్న చిన్న రియాక్షన్స్ అయితే వచ్చాయి గానీ, బట్ ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ ఫాల్ అయిపోయింది. అంటే రెస్పెక్ట్ చేయలేదు. రెస్పెక్ట్ చేసింది కాకపోతే సస్టైన్ అవ్వలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయిపోయి కంప్లీట్‌గా కిందున్న డిమాండ్ ఏరియాస్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. ఆహ్, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చూడాలంటే మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే మనకు క్లారిటీ వస్తది. ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకొస్తే ఇవాల్టి క్యాండిల్ ఇది. కంప్లీట్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందన్న విషయానికొస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉండిపోయింది. సీ నేను నెక్స్ట్ అంటే ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు కొంచెం బేరిష్‌గా ఉంటాను. ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్ అయినప్పటికీ మళ్ళీ మీకు లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇక్కడ కొంచెం సప్లై ఏరియా ఉంది. ఆ ఏరియా నుంచి గాని మనకి రియాక్షన్ వచ్చిందంటే ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు నేను బేరిష్‌గా ఉంటాను. ఒక్కసారి మళ్ళీ మనం లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే ఈ ఏరియా ఏంటన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎక్కడైతే నిన్నటి లో బ్రేక్ అయిన తర్వాత మనకి కంప్లీట్‌గా మార్కెట్ ఫాల్ అయిందో, అదే ఏరియా నుంచి మనం బేరిష్ ఉంటాం. ఎక్కడ? నిన్నటి లో క్యాండిల్ ఇదే కదా! ఈ ఏరియా నుంచే మనం బేరిష్ ఉన్నాం. అంటే కొంచెం ప్రైస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యింది అంటే, ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి మనకి ఈ ఏరియాలో ఏదైనా అవకాశం వచ్చిందంటే, మనం ఇక్కడి నుంచి కంప్లీట్ బేరిష్‌గా ఉండొచ్చు. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా, లేదు కొంచెం ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే మనం బేరిష్‌గానే ఉన్నాం. టిల్ ఆ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు. ఇది ఏరియా. ఇదే కదా ఆహ్, నిన్నటి లో నుంచి ఏరియా ఇదే కాబట్టి, ఈ ఏరియాలోకి మళ్ళీ ప్రైస్ వస్తే మళ్ళీ ఫాల్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, కొంచెం ఫ్లాట్‌గా ఓపెన్ అయినా ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి మనం బేరిష్‌గా ఎక్కడి నుంచి ఉండాలన్నది రేపు లైవ్‌లో గూడా డిస్కస్ చేద్దాం. లైవ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ ఛానల్‌ని కూడా మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఆ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో, ఇది అనాలిసిస్. కంప్లీట్‌గా మన అనాలిసిస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితుంది, ఇలాంటి కంటెంట్ చూసి ఇంకా కొంచెం మనం ట్రేడింగ్ రిలేటెడ్ కంటెంట్ నేర్చుకుందాం అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, కామెంట్, షేర్ గూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చలో రేపటి లైవ్‌లో కలుద్దాం. చలో బాయ్.